నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పెన్షన్ల పంపిణీలో భాగంగా జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేపట్టాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మార్చి 1 నుండి నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేశాం. ఇంటర్మీడియట్ విద్యాధికారి సయ్యద్ మౌలా. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ను ప్రవేశపెట్టడం హర్షణీయం. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక రోజు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మార్చి 1న జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జీడి నెల్లూరు మండలంలో మార్చి 1న ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారుల ఇంటి వద్దే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మార్చి 1న శనివారం 11:50 జీడి నెల్లూరు మండలం రామానాయుడుపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుని ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి స్వాగత సత్కారాలు అందుకున్న అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:20 వరకు ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు జీడి నెల్లూరు మండల కేంద్రంకు చేరుకొని 1:30 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకొని పెన్షన్ పంపిణీ చేయనున్నారు. తదుపరి మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 1:55 వరకు 10 సూత్రాల అంశంపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారని, అనంతరం 1:55 నుండి 2:55 వరకు గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రామానాయుడుపల్లికి చేరుకొని స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారని, మధ్యాహ్నం 3:30 హెలిప్యాడ్కు చేరుకొని తిరుపతి తిరుగు ప్రయాణం అవుతారని కలెక్టర్ తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగిందని ఇంటర్మీడియట్ విద్యాధికారి సయ్యద్ మౌలా తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా జిల్లాలో 50 సెంటర్లలో ఇంటర్మీడియట్ పబ్లిక్ మొదటి, 2వ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయని, ఈ సెంటర్లకు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని, ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన సూచనల ప్రకారం పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఇంటర్మీడియట్ పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యా అధికారి సయ్యద్ మౌలా అన్నారు. విద్యార్థులకు వారి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు 8:30 గంటలకి చేరుకునే విధంగా సూచనలు, ఈ పరీక్షలను ఉదయం 9 నుండి 12 గంటల మధ్య ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన బల్లలు, తాగునీటి వసతి, మెడికల్ స్టాఫ్, మందులు మరియు సీసీ కెమెరాలు మొదలైన వాటిని ముందుగానే ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతవంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని సూచించారు. అలాగే పరీక్షల తర్వాత కూడా పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలను తగు భద్రత నడుమ తీసుకురావడం, పరీక్ష తర్వాత జవాబు పత్రాలను తగు భద్రతతో పోస్ట్ ఆఫీసులకు చేరవేయడంలోనూ పగడ్బందీగా అన్ని చర్యలు చేపట్టామన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అలాగే
పరీక్షలు నిర్వహిస్తున్న సెంటర్లకు 100 మీటర్ల పరిధిలో ఎక్కడా జిరాక్స్ సెంటర్లు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలను రాసి ఉత్తీర్ణులు కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఎలాంటి అసౌకర్యం కలిగినప్పుడు మీరు ఈ ఆఫీస్కు తెలియజేయాలని, లేకపోతే ఆ సెంటర్ యొక్క చీఫ్ సూపరింటెండెంట్ వారికి పోయి తెలియజేయాలని విద్యార్థులు కూడా కోరుకుంటున్నాను. ఎగ్జామినేషన్ 50 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్షా కేంద్రకంలో అన్ని రకమైన వసతులు ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్ కోసం మనకు 2-3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5 సిట్టింగ్ స్క్వాడ్లు, అక్కడున్న కస్టోడియన్లు కూడా ప్రతి సెంటర్కు సిట్టింగ్ స్క్వాడ్గా వ్యవహరిస్తారు. ఈ 3 ఫ్లయింగ్ స్క్వాడ్లలో మన పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో కూడిన ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు జిల్లా అంతా పరిశీలిస్తారు. అలాగే డిఈసి మెంబర్స్ 3, ఎగ్జామినేషన్ కన్వీనియర్, ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ ఎగ్జామినేషన్ కోసం డిఈసి మెంబర్స్గా బాలసుబ్రహ్మణ్యం రాజు సారు, ప్రిన్సిపాల్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెనుమూర్, నిర్మల కుమారి మేడము, ప్రిన్సిపాల్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చౌటగుంట, దయానంద రాజు సారు స్పెషల్ ఆఫీసర్గా, శరత్ చంద్రశేఖర్ డిఈసి మెంబర్గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్స్ బల్క్ ఇన్ఛార్జ్గా హేమలత మేడం గారు ప్రిన్సిపాల్ ఆఫ్ పాలసముద్రం వ్యవహరిస్తారు. ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన పిల్లలు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా వ్యవహరించాలని కోరుకుంటున్నాము. అలాగే పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థికి ఆల్ మేనేజ్మెంట్, ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అదర్ మేనేజ్మెంట్ కావచ్చు, హాల్ టికెట్ ఇష్యూ చేయాలి. ఎవరు కానీ హాల్ టికెట్ ఆపడానికి వీల్లేదు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యము వాళ్ళకి ఏమైనా ఫీజెస్ బాకీ ఉంటే ఆ తర్వాత తీసుకోవాలి, కానీ ఈ పరీక్షా సమయంలో వాళ్లకు ఎటువంటి ఒత్తిడి కలుగజేయకూడదు. ప్రతి యాజమాన్యము వాళ్ళ యొక్క విద్యార్థులకు హాల్ టికెట్ ఇచ్చి పరీక్షా కేంద్రానికి పంపవలసిందిగా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లాలో ఫస్ట్ ఇయర్ 15,482 విద్యార్థులు, సెకండ్ ఇయర్లో 15,170 విద్యార్థులు ఈ 50 సెంటర్లో పరీక్షలు రాస్తూ ఉన్నారు. డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా వాట్సాప్లో తీసుకొని, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా నెట్ సెంటర్ నుంచి ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకొని హాల్ టికెట్ తీసుకొస్తే చీఫ్ సూపరింటెండెంట్ దాన్ని పరిశీలించి అలో చేయాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కానీ, ఇటు సిగ్నేచర్ లేదు, ప్రిన్సిపాల్ సిగ్నేచర్ లేదు అనే విషయం చదవకుండా మీకు అలో చేస్తారు. అలాగే CSWS అంటే ఫిజికల్లీ ఛాలెంజ్ విద్యార్థులకు అన్ని వసతులతో మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, మన సెక్రటరీ మేడం గారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వ్యవహరించాలని కోరుకున్నారు. వాళ్ళకున్న ప్రొవిజన్స్, వాళ్ళకున్న వసతులు ఉపయోగించుకొని వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎగ్జామినేషన్ రాయాలని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర శాసనసభలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు సమ ప్రాధాన్యతనిచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేయడం జరిగిందన్నారు. గత వైకాపా పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురి అయిన రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసేలా బడ్జెట్లో కేటాయింపులు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో పాఠశాల విద్యకు 31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖకు 13,862 కోట్లు, వనరుల శాఖకు 18,900 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు, R&B శాఖకు 8,785 కోట్ల కేటాయింపులు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై
ప్రజలలో హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రజల సంక్షేమానికి సమప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా తీసుకున్నప్పుడు బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి 5,434 కోట్లు, ఈడబ్ల్యూఎస్ వర్గాల సంక్షేమం కోసం 10,619 కోట్లు కేటాయించి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసే విధంగా కూడా కేటాయింపులు చేశాం. అదేవిధంగా ప్రాధాన్యత రంగాలకు అన్నిటి కూడా మంచి కేటాయింపులు జరగడం జరిగింది. ముఖ్యంగా విద్య పరంగా చూసినప్పుడు పాఠశాల విద్యకు 31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు, ప్రజారోగ్యం కోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,447 కోట్లు. గతం రోడ్లన్నీ నాశనం అయిపోయినప్పుడు రహదారుల నిర్మాణానికి కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కూడా R&Bకి 8,785 కోట్ల రూపాయలు కేటాయించడం చేశాం. అదేవిధంగా సూపర్ 6 పథకాల అమలు కోసం కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అన్నదాత సుఖీభావ కోసం 6,300 కోట్లు, జలజీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అమలు కోసం 27,518 కోట్లు, అదేవిధంగా దీపం 2 పథకానికి 3 ఉచిత సిలిండర్ల అమలు కూడా 2,600 కోట్ల రూపాయలు నిధులను మనం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాం. దీని ద్వారా వైకాపా నాయకుల విమర్శలకు సమాధానం సూటిగా చెబుతున్నాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. ఆ చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టే ఈరోజు సూపర్ 6 పథకాలు కొన్ని పథకాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. ఈ పథకాలు కూడా మరి ఈ సంవత్సరంలో కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ విధంగా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మంచి బడ్జెట్ను రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసే విధంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కూడా ఈ బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. చిత్తూరు నగరంలోని కస్తూరిబా బాలికల నగర పాలకోన్నత పాఠశాలలో క్లస్టర్ లెవెల్ జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు హెచ్ఎం భారతి తెలిపారు. 7 పాఠశాలల నుండి క్లస్టర్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు పాల్గొన్నారని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానంతో పాటు మండల స్థాయిలో పాల్గొంటారన్నారు. సర్ సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ దినాన్ని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. నా పేరు భారతి, కస్తూరిబా నగరపాలక ఉన్నత పాఠశాల బాలిక ఉన్నత పాఠశాల క్లస్టర్ హెచ్ఎం. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల స్థాయిలోను మరియు క్లస్టర్ స్థాయిలోను కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్న రోజుకు గుర్తుగా ఈ యొక్క సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాము. మరి సివి రామన్ గారు కనుక్కున్నటువంటి రామన్ ఎఫెక్ట్ వలన మనకు నిజ జీవితంలో రకరకాలైనటువంటి ప్రయోజనాలను మనం అందుకుంటున్నాము. వాటినన్నింటినీ కూడా విద్యార్థులకు చక్కగా ఉదయము ప్రార్థనా సమయంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 2025 సైన్స్ డే యొక్క స్పెషల్ ఏంటంటే
వికసిత భారత కోసము సైన్స్ మరియు ఆవిష్కరణ ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడము అని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని ఉద్దేశపూర్వకంగానే మొదట పాఠశాల స్థాయిలో జరపమన్నారు. అదేవిధంగా తర్వాత క్లస్టర్ స్థాయిలో కూడా జరపమని ఆదేశాలు రావడంతో ఉదయం వారి పాఠశాల స్థాయిల్లో ఈ యొక్క సైన్స్ దినోత్సవాన్ని జరుపుకొని వాళ్ళ పిల్లలకంతా కూడా వాళ్ళు ప్రైజులు ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు క్లస్టర్ స్థాయికి అన్ని పాఠశాలలు 7 పాఠశాలలు చేరుకోవడం జరిగింది. ఆ 7 పాఠశాలల యొక్క విద్యార్థులు దాదాపుగా 100 ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. పిల్లలలో ఉండేటువంటి సైన్స్ నైపుణ్యాన్ని వెలికి తీయడమే ఈ యొక్క సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి పిల్లలు వాళ్ళలో ఉండేటువంటి ఆలోచన శక్తిని ఒక ప్రయోగ రూపంలో పెట్టడం జరిగింది. ఆ యొక్క ప్రయోగాలన్నిటినీ కూడా ఎగ్జిబిట్లో పెట్టి వాటికన్నిటికీ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ను, వాళ్ళు తయారు చేసిన విధానము, అది నిజ జీవితంలో దానివల్ల ఉండేటువంటి ఉపయోగాలను గురించి తెలుసుకొని వాటికి మార్కులను నమోదు చేసి మొదటి 3 స్థానాలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది. దాదాపుగా 3 గంటలకు ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఆదేశాలతో ఇది మేము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గెలుపొందినటువంటి విద్యార్థులకు తర్వాత మండల స్థాయిలో కూడా ఆ యొక్క పాల్గొనవలసి ఉంటుంది. టైలర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించాలని చిత్తూరు జిల్లా హరిత టైలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రమౌళి తెలిపారు. అంతర్జాతీయ టైలరింగ్ దినోత్సవంను పురస్కరించుకొని కుట్టు మిషన్ సృష్టికర్త ఏలియమ్స్ హోవేకు జ్ఞాపకార్థంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద టైలరింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు వేలాది మంది టైలరింగ్ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం టైలర్లకు సంక్షేమ పథకాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్స్టైల్స్ రంగం దూసుకుపోతున్న నేపథ్యంలో టైలర్ జీవనోపాధి కష్టతరంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టైలర్లకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించి ఆదుకోవాలని, అంతేకాకుండా కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చిత్తూరు నగర పరిధిలో 1 ఎకరా 20 సెంట్లు కమ్యూనిటీ భవనానికి కేటాయించాలని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని కూడా సమర్పించామని, అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమన్నారు. టైలర్ వృత్తిని జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి చిన్నమ్మరెడ్డి, కార్యదర్శులు సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేంద్ర పిల్లై, ఉమాశంకర్, ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్, వాసు కుమార్, సహాయ కార్యదర్శులు మోహన్ బాబు, ఉత్తర కుమార్, శంకర్, అధిక సంఖ్యలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాడుకలు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇళ్ల స్థలాలు కూడా మాకు కేటాయించి మా టైలర్లకు ఇస్తే చాలా సంతోషపడతాము. ఇకపోతే కమ్యూనిటీ హాలు మాకు ప్రపోజల్ అయ్యింది, అది ఆ ఫైనల్లో ఉంది, అది కలెక్టర్ గారు ఉన్నది. అది కానీ 1 ఎకరా 20 సెంట్లు మాకు కేటాయించి ఇచ్చారు, కానీ ఫైనల్లో ఉంది. అది చేసి ఇస్తే మా కమ్యూనిటీ హాల్ కానీ ట్రైనింగ్ సెంటర్లు కానీ పెట్టుకొని టైలర్లకు అంతా ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము. చిత్తూరు జిల్లా చిత్తూరు శ్రీ హరిత టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ చంద్రమౌళి. మీడియా మిత్రులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేసుకుంటూ, ఈరోజు అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న మా చిత్తూరు టైలర్స్ అసోసియేషన్ ద్వారా జరుపుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా మేము తెలియజేయడం ఏమనగా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టైలర్స్ సొసైటీలకు కానీ టైలర్స్ అసోసియేషన్లకు కానీ మాకు కమ్యూనిటీ హాల్లో ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దీంతోపాటు ఇంతకాలంగా మా టైలర్ వ్యవస్థ అభివృద్ధి చెందక, అభివృద్ధికి నోచుకోక దర్జీ వృత్తిలో కొనసాగుతున్న కుటుంబాలు
వేరువేరు కూలి పనులకు వెళ్ళి చేసుకొని పొట్టబోసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మా మీద దృష్టి సారించి మాకు ప్రభుత్వం ద్వారా టైలర్లకు, టైలర్ సంఘాలకు, టైలర్ కోఆపరేటివ్ సొసైటీలకు ఉపాధి కల్పించాలని మరీ కోరుచున్నాము. దీంతో పాటు పేద టైలర్లకు రుణ సదుపాయాన్ని, వడ్డీ లేని రుణ సదుపాయాన్ని మాకు కల్పించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా చిత్తూరు అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా మారిందని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఏర్పడి 114 సంవత్సరాలు గడుస్తున్నా జిల్లా ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా అభినందనలు తెలియజేయడంతో పాటు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రానికి 20 సంవత్సరాలు రాయలసీమ వాసుల ముఖ్యమంత్రులుగా పరిపాలన సాగించారని, అయితే రాయలసీమ జిల్లాలో చిత్తూరు జిల్లా అభివృద్ధిని మాత్రం విస్మరించారని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా కేంద్రంగా ఉన్న అభివృద్ధికి నోచుకోలేదని, తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, మదనపల్లికి పెట్టుబడులు కేటాయించి అభివృద్ధి చేశారే కానీ జిల్లా కేంద్రాన్ని విస్మరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో విభజన జరిగిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు నిరుద్యోగ యువతీ యువకుల కోసం పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే జిల్లా పరిధిలోని రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్లు నిలిచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అమలు అయ్యేలా చూడాలని కోరారు. అలాగే చిత్తూరు నుండి చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ కేటాయించడంతో పాటు జిల్లా కేంద్రంలో 50 పడకలతో కూడిన ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. దీనితో పాటు చీలాపల్లి వద్దనున్న సిఎంసి ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే తాగునీటి ప్రాజెక్టులను సైతం త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, నాయకులు మణి, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి చంద్ర తదితరులు పాల్గొన్నారు. మంచిగా విద్యా సంస్థలు ఉండే ప్రాంతాలు విడిపోయి ఈరోజు చిత్తూరు జిల్లా కేంద్రం దేనికి పనికి రాకుండా ఉన్నట్టు పరిస్థితిలో ఈరోజు చిత్తూరు ఉన్నదంటే మేము బాధాకరంగా ఆవేదనతో తమకు ఈ విధంగా తెలియజేస్తున్నాం. దానికోసమే ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో ఎలాంటి కేంద్ర విద్యా సంస్థలు లేవు. ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీ లేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వృత్తి విద్యకు సంబంధించినటువంటి కాలేజీలు లేవు. దాన్ని ఏర్పాటు చేయాలని గతంలో అనేక సార్లు కూడా మొరపెట్టుకుంటున్నా కూడా సమస్యకు కొంతవరకు కూడా పరిష్కారం కాలేదు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు మీరు ఇప్పుడు మనం ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఉండే దానివల్ల బీజేపీతో మోదీ గారితో మీరు సఖ్యత మంచిగా ఉంది. కాబట్టి ఈ చిత్తూరు జిల్లా రైల్వే స్టేషన్లో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలా. దానిపోటు ఈ చిత్తూరు జిల్లా వాసులు చిరకాల కోరిక వ్యాపార రీత్యా మంచిగా మన చిత్తూరు డెవలప్ కావాలంటే అభివృద్ధి, వ్యాపార రీత్యా అభివృద్ధి కావాలంటే చిత్తూరు నుంచి చెన్నైకి చెన్నైకి ట్రైన్ వేయాలి, కొత్తగా లైన్ వేసి వేయాలి. అదే డబ్లింగ్ కూడా తొందరగా డబ్లింగ్ లైన్ కూడా పూర్తి చేయాలని చాలా కాలంగా అడుగుతున్నా. దీన్ని కూడా తమ దృష్టికి తెస్తున్నాం. ఈ జిల్లా కేంద్రంలో గతంలో ఏ ఆసుపత్రికి కార్మికుడు వెళ్ళాలన్నా నేరుగా తిరుపతికి వెళ్ళాడు. ఇప్పుడు జిల్లా విభజన అయిపోయింది. జిల్లా కేంద్రంగా చిత్తూరు ఏర్పడింది. ఈ చిత్తూరు జిల్లాలో ఈఎస్ హాస్పిటల్ని 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని తమకు విన్నవిస్తున్నాం. పక్కన ఉన్నటువంటి చిత్తూరు నుంచి 40 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి వేలూరు సిఎంసి ఉంది. అక్కడి నుంచి ఇక్కడ చీలాపల్లిలో ఇక్కడ దగ్గర మనకు 20 కిలోమీటర్లో ఇక్కడ సిఎంసిని ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి.
చిత్తూరు స్థానిక నాయుడు బిల్డింగ్స్ లోని విజయం డిగ్రీ కళాశాల మరియు సుందరరాజపురం సిబిఎస్ఈ మరియు స్టేట్ పాఠశాలలో విడివిడిగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సైన్స్ డేను పురస్కరించుకొని విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ శాస్త్ర సాంకేతిక నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. ఇందులో లైటింగ్ కండక్టర్, ద్రవాలలో అయస్కాంత 3D క్షేత్రాలు, ఆటోమేటిక్ రెయిన్ డిక్టేటర్, క్లాత్ కలెక్టర్, మానవ శరీరం అవయవ నిర్మాణం, మానవ అస్థిపంజరం, గుండె, కన్ను అంతర్నిర్మాణం, పనితీరు, కార్బన్ పదార్థాలు, అణువుల నిర్మాణం మొదలగునవి చూపుర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న విజ్ఞానాన్ని విద్యార్థులు సక్రమంగా వినియోగించుకొని నైపుణ్యత పెంచుకొని భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. అకాడమిక్ డైరెక్టర్ శైలజామూర్తి విజ్ఞాన ప్రదర్శనలను సందర్శించి సైన్స్ యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు. అనంతరం ఉత్తమ నమూనాలను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిబిఎస్ఈ ప్రధానోపాధ్యాయురాలు కౌసల్య, స్టేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించి అభినందించారు. టీటీడీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారు కావాలని కోరారు. వచ్చే ఏడాదికి యువతతో పటిష్ట టీములను తయారు చేయాలని సూచించారు. ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి మానసిక వికాసం కోసం 1977వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల ఫెరడ్ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలారావు ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. ఇప్పుడు నేను చూస్తున్నాను ఎంప్లాయీస్, అందులో యూత్ చాలా తక్కువ ఉన్నారు. యూత్ని కూడా బాగా మనం పెంచాలి. ఎట్లా పెంచాలి అంటే ఇయర్లీ స్పోర్ట్స్ కోటా కింద టీటీడీలో కొంతమందిని ఎంప్లాయీస్ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక 7 విభాగాలు తీసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇదివరకు నేను పనిచేసినటువంటి సంస్థలో ఆ అనుభవంతో చెప్తున్నా, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు
కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజులు తీసుకొచ్చాం మేము. కాబట్టి యువ గారు కానీ అడిషనల్ యువ కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బాగా ట్రైనప్ అయి స్టేట్కి ఆర్ నేషనల్కి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. ఏదో సంవత్సరానికి వచ్చాము 4 రోజులు ఇక్కడ ఏదో వచ్చాము ఆడిచ్చాము పోయాము అనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండాలి. నేను చాలా సంస్థలను చూశాను, చిన్న చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు, మంచి మంచి ప్లేయర్లు అయ్యారు, నేషనల్కి ఆడారు, ఇంటర్నేషనల్కి ఆడారు. కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందనేది ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. నాకు ఇప్పుడు ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. దాని మీద నేను ఒకరోజు వస్తాను, మీతో అందరితో కూర్చుంటాను. లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరూ కూడా. ఈ వార్తలు ఇంతటితో